మేము అన్నం వడ్డించుకోవాలన్నా, మా ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినా ఈ గరిటె వాడతాం. ఇది వాడం. పచ్చళ్ళు వేసుకోవడానికి స్పూన్ వాడతాం. సాంబార్, రసం, పులుసు వేసుకోవాలంటే ఈ గరిటె వాడతాం. ఇలాంటివి పెట్టం. ఇది అసలే వాడు. పెరుగుకైతే ఇలాంటివి వాడతాం. మనం భోంచేసేటప్పుడే కాదు, మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే కూడా మనం అలానే సర్వ్ చేయాలి. అంతేకాని మనం తినేటప్పుడు ఒకలాగా, మన ఇంటికి భోజనానికి వచ్చిన వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేయకూడదు. అతిథి దేవో భవ అన్నారు. ఎవరైనా మన ఇంటికి భోజనానికి వస్తే దేవుడితో సమానంగా ఫీల్ అవ్వాలి. మన ఇంటికి భోజనానికి అతిథులు, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గనక వాళ్ళకి తిండి లేక కాదు కదా మన ఇంటికి వచ్చేది. కాబట్టి మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే ప్రేమగా, ఇష్టంగా వడ్డించాలి. మనం ఎలా అయితే తృప్తిగా వడ్డించుకొని తింటామో వాళ్ళు కూడా అలా తృప్తిగా ఫీల్ అవ్వాలి మన ఇంటికి వచ్చి భోజనం చేసినందుకు.